రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఈ సినిమాలో పంచు డైలాగులు బాగా పేలాయి. ఆ తర్వాత నువ్వే కావాలికి డైలాగ్ రాశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో త్రివిక్రమ్ పెన్ కి పవర్ పెరిగింది. ఈ సినిమాల తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి సినిమాలకి పనిచేశారు. ఈ మూడు సినిమాలకి దర్శకులు విజయభాస్కర్ కంటే రైటర్ త్రివిక్రమ్ కి ఒక పేరు వచ్చింది. దీంతో చాలా మంది హీరోలు పనిచేయడానికి ఎదురు చూశారు. ఈ విధంగా పలు సినిమాలకు దర్శకుడు విజయభాస్కర్ తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత తరుణ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకునిగా మారారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు. అతడు సినిమా తర్వాత స్టార్ దర్శకుల జాబితాలో తేరిపోయారు. ఈ విధంగా మహేష్ బాబుతో 3 సినిమాలు, పవన్ కళ్యాణ్ తో 3 సినిమాలు, అల్లు అర్జున్ తో 3 సినిమాలు తీశారు. ఈసారి త్రివిక్రమ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రివిక్రమ్ సినిమా దర్శకత్వం వహించిన అత్తారింటికి దారి సినిమాలో అత్తను తిరిగి తీసుకుని రావడం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ ఇంటికి దారేది, ఆ సినిమాలో మామ ఇంటికి దారేది, అలా వైకుంఠపురం సినిమాలో నాన్న ఇంటికి దారేది, గుంటూరు కారం సినిమాలో తాత ఇంటికి దారేది, ఈ విధంగా ఒకే రకమైన స్టోరీని అటు ఇటు తిప్పి తీశారనే విమర్శ కూడా త్రివిక్రమ్ పై ఉంది. కానీ ఈ సినిమాలలో ఒక గుంటూరు కారం సినిమా తప్ప అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. గుంటూరు కారం మరీ ఫ్లాప్ అయితే కాదు. ఈ విధంగా ఒకే స్టోరీని ఇన్ని సినిమాలుగా రూపొందించి సూపర్ హిట్లు కొట్టడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. కానీ కాలం మారింది. సినిమా చూసే ప్రేక్షకుడి అభిరుచి కూడా మారింది. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అవుట్డేటెడ్ స్టోరీతో వస్తే ఫ్లాప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాలో మైథలాజికల్ టచ్ ఉన్న స్టోరీతో వస్తున్నారు. బన్నీ స్థాయికి తగ్గట్టు ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. పురాణాల నుంచి పవర్ఫుల్ పాత్రలు తీసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ సినిమాలో కుమారస్వామి ఆధారంగా